మాణిక్యవాచకర్ పాండ్యరాజుకు ప్రధానమంత్రిగా ఉండేవాడు. ఒకసారి రాజు కొత్త గుర్రాలను కొనడానికి డబ్బును మాణిక్యవాచకర్కు ఇచ్చి పంపాడు. ప్రయాణంలో మాణిక్యవాచకర్ తిరుప్పెరుందురై అనే ఊరికి చేరుకున్నాడు. అక్కడ బిల్వ చెట్టు కింద ఒక తేజోవంతుడైన గురువు శిష్యులకు ఉపదేశమిస్తున్నాడు. నిజానికి శివుడే గురువు రూపంలో వచ్చాడు. ఆ ఉపదేశమిస్తున్న గురువును చూసిన వెంటనే మాణిక్యవాచకర్లో గాఢమైన భక్తి మేల్కొన్నది. గురువు ఆదేశం మేరకు మాణిక్యవాచకర్ రాజు ఇచ్చిన డబ్బంతా శివాలయం నిర్మాణానికి ఖర్చు చేసేశాడు. ఇది తెలిసిన రాజు కోపంతో మాణిక్యవాచకర్ను పిలిచి రేపటికంత గుర్రాలు ఉండాలి అని ఆదేశించాడు. మాణిక్యవాచకర్ అడవిలో శివుడిని భక్తితో ప్రార్థించగా శివుడు అద్భుతం చేయాలని నిర్ణయించాడు. మరుసటి రోజున కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేసుకున్నారా? థాంక్యూ. అడవిలోని నక్కల గుంపు శివుని మహిమతో అందమైన గుర్రాలుగా మారి స్వయంగా శివుడే ఒక బ్రాహ్మణుడిగా వాటితో కలిసి రాజు ముందుకు వచ్చి మాణిక్యవాచకర్ పంపాడు అని చెప్పాడు. ఆ గుర్రాలను చూసి రాజు సంతోషించాడు. కాని రాత్రికాగానే గుర్రాల రూపం తొలగి అవి మళ్లీ నక్కలుగా మారిపోయి రాజు దళాలను దాడిచేశాయి. దీంతో రాజు మాణిక్యవాచకర్ను శిక్షించాలని ఆదేశించాడు. ఆయనను వైగై నది ఒడ్డున వేడి ఇసుకపై నిలబెట్టారు. భక్తుడి బాధను చూడలేని శివుడు పెద్ద వరదను తీసుకొచ్చాడు. వరదను ఆపాలి అని రాజు ప్రజలను ఆదేశించాడు. ప్రజలతో పాటు శివుడు ఒక సాధువు రూపంలో వచ్చి సహాయం చేశాడు. ఈ సంఘటనల ద్వారా రాజుకు మాణిక్యవాచకర్ పవిత్రత తెలిసింది. తరువాత మాణిక్యవాచకర్ తన మంత్రి పదవి వదిలి స్వామీజీకు నమస్కరించి శివుణ్ణి కీర్తిస్తూ దేశమంతా పర్యటించాడు. చివరికి చిదంబరంలో శివునిలో లీనమయ్యాడు.